సహోదరులకు మన రక్షకుడి ఈ యొక్క వాక్యంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నానండి. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం నుండి 32 వచనాలు ఉన్నాయి, కానీ మన అవసరాన్ని నిమిత్తం 26వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, పేజీ నెంబర్ 175. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపమును నిలిచియుండనీయకుడి. అపవాదికి చోటీకుడి. దొంగిలింపువాడు ఇక మీదట దొంగిలింపక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దైవ గ్రంథంలోని నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా అల్పుడనైనా నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి నీ జీవం కలిగిన మాటలు నా నోట నుంచి చేరువచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడమని, నీ వాక్యం ద్వారా ఇదిగో ఆయా ప్రాంతాల్లో తండ్రి మైక్ ద్వారా, అలాగే తండ్రి నాయన మరి సోషల్ మీడియా ద్వారా మందిరంలో కూర్చొని వింటున్న వారందరికీ కూడా దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరువచ్చిన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానము కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం మానవుణ్ణి ఏ స్థితికి తీసుకెళ్తుందంటే, ఈనాడు లోకంలో కోపం మనిషికి కదండి. ఎందుకు మనిషికి బీపీ వచ్చింది? బీపీ ఎందుకు వచ్చింది? మానవుడు కోపాన్ని బట్టి కదా. కొంతమంది బీపీ లక్షణాల్లో కోపం అనేది ఒక భాగం. ఎవరైనా బాగా కోపంగా ఉద్రేకంగా అరుస్తూ కేకలు వేస్తూ రంకెలు వేస్తూ మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటాం? అరే వీడికి ఏందో బీపీ వచ్చినట్లుందరా అని అంటారా లేదా? అంటావా లేదా? కారణం ఏంటంటే, బీపీ వచ్చిన వాళ్ళలో ఒక లక్షణం కోపపడడం అనేది సహజంగా జరుగుతుంది. అసలు బీపీ ఎందుకు వచ్చింది అని అంటే, సహజంగా మన శరీరంలో బ్లడ్ ఏ విధంగా ప్రవహించాలో అంత ఆ కోణంలో అన్ని సెకండ్కు ఇన్నిసార్లు గుండె కొట్టుకున్నప్పుడు క్రమంగా అది నడినెత్తి నుండి అరికాలు వరకు, చివరి మరి కాలు వరకు కూడా, వేలు వరకు కూడా రక్త ప్రసరణ జరగాలి. గుండెలో 4 భాగాలు ఉంటాయి, 4 మరి హోల్స్ ఉంటాయి. అవి 2 ధమనులు, 2 సిరల్లోనే ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే, రెండిట్లో నుంచి రక్తాన్ని బాగా పంపు చేస్తూ ఉంటాయి. అంటే అవి మనం పంపు కొడితే, లేకపోతే మనం మోటార్ వేస్తే నీళ్ళు ఎట్లయితే ఫాస్ట్గా వస్తాయో, అలాగే రక్తాన్ని గుండె ఆ విధంగా తన్ని పట్టి పంపిస్తుంది అన్నమాట. ఆ రక్తం నరాల్లో గుండా చక్కగా అవయవాలన్నిటికీ చేరుతుంది. ఆ అవయవాల్లో ఏ అవయవానికైతే చేరదో ఆ అవయవం ఏమైపోయిందంటే సత్తుబడిపోయిద్ది. కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్లు రావడం వల్ల, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని నరాలు బ్లడ్ చక్కగా అందకుండా ఆగిపోతుంది. అలా ఏ కుడివైపు కనుక మనకి ఒకవేళ వచ్చిన వారికి కుడివైపు కనుక ఆ బ్లడ్ సంబంధించిన ప్రాబ్లం వచ్చిందనుకో, బ్రెయిన్ స్ట్రోక్, ఎడమవైపు అవయవాలు సత్తుబడిపోతాయి. ఎడమవైపు వస్తే కుడివైపు అవయవాలు సత్తుబడిపోతాయి. అంటే రక్తం సరిగా అందకపోవటం వల్ల అవయవాలు ఏమవుతాయి? సత్తుబడిపోతాయి, పని చేయు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియులారా, మానవుని కోపంలో ఈ యొక్క రక్త ప్రసరణ జరిగే క్రమంలో కూడా భేదాలు వస్తాయంటే, అది సరిగ్గా జరగపోవటాన్ని బట్టి మానవునికి బీపీ అంటే బి అంటే బ్లడ్, పి అంటే అది ఆ ప్రెజర్, బ్లడ్ ప్రెజర్, రక్త ప్రసరణ సరిగా జరగపోవడం ద్వారా మానవునికి అప్ అండ్ డౌన్గా ఉండడం వల్ల బీపీ వస్తుంది అంటారు. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మన వాక్యంలో అవసరతగా ఉంది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. దీని ద్వారా మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, కోపం మరికొన్ని పరిస్థితులు మనం చూస్తే టీవీల్లో, పత్రికల్లో చూస్తాం. అనేకమైన హత్యలు ఎక్కువగా
దేని విషయంలో జరుగుతాయంటే ఉద్రేకంలో జరుగుతాయి, కోపంలో జరుగుతాయి. మేము రాజమండ్రిలో, నేను 2007లో ఉద్యోగ నిమిత్తం రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాం. అక్కడ సుమారు 1 సంవత్సరం పాటు మేము అక్కడ కుటుంబం అక్కడే ఉన్నాం. గుంటూరులో నా కొలీగ్ ఒక అక్క మరి నాతో కలిసి పనిచేసింది, ఆమె కింద నేను ట్రైనింగ్ చేశాను. వాళ్ళ తమ్ముడు కూడా ఒక మర్డర్ కేసులో అంతకులతో పాటు కలిసి ఉన్నందుకు అతన్ని తీసుకొచ్చి జైల్లో వేశారు. పెళ్ళయింది కొత్తగా 3 నెలలకే తీసుకెళ్ళి అతన్ని హత్య కేసు కింద తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో వేశారు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఆ అబ్బాయికి కావాల్సినవన్నీ ఇచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోనకి వెళ్ళి మాట్లాడి వచ్చేవాడిని. ఆ తర్వాత అక్క ఏమనిద్దంటే, ఆ అక్క ఎప్పుడైనా ఏమైనా తీసుకెళ్ళి వాడికి ఇచ్చిరాయా అని ఫోన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం కోరుకుంటారంటే వాళ్ళకి సబ్బులు, తర్వాత లోన టైం పాస్ వాళ్ళు క్యారమ్ బోర్డు ఆడుకుంటారు, వాళ్ళకి ఆ మైదా పిండి ఇవి అడుగుతూ ఉంటారు. అవి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతాను. రాజమండ్రిలో సెంట్రల్ జైల్లోకి లోనకి వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉండేది ఉద్యోగ నిమిత్తం వెళ్ళినప్పుడు. అక్కడ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంతమంది బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఒక 7-8 మంది బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వీళ్ళకంట జీవిత ఖైదీ పడింది. జీవిత ఖైదీ పడి వాళ్ళు ఇంకా ఎక్కడికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు దాటిపోయినాయి, వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరనే నమ్మకంతో వాళ్ళ చేత పశువులు కాపిస్తున్నారు, గేదెలు కాయిస్తున్నారు. వాళ్ళు జైలు బయటకు వచ్చి గేదెలను తీసుకొని పొలాల్లోకి వెళ్ళి వాటిని సాయంత్రం వరకు కాచి మళ్ళీ తీసుకొచ్చి జైల్లోకి వెళ్తున్నారు. అంత నమ్మకమైన వాళ్ళు. వాళ్ళతో అక్కడ కూర్చొని ఉన్నాను, వాళ్ళని చూశాను. వాళ్ళు అన్నారయ్యా ఎక్కడి నుంచి వచ్చావు అని అన్నారు. నేను చీరాల నుంచి వచ్చానండి అని అన్నా. ఏది ప్రకాశం జిల్లా చీరాల నుంచి వచ్చావా అని అన్నారు. అవునయ్యా అని అన్నా. అంతే ఒక ఆయన వచ్చి వాటేసుకున్నాడు, ఒక ఆయన ఏడుస్తున్నాడు, ఒక ఆయన బాధపడిపోతున్నారు వాళ్ళందరూ. అదేంది వీళ్ళెవరు బాబు నన్ను వాటేసుకొని ఏడుస్తున్నారని చెప్పేసి నాకు అర్థం కాల. ఏందండి ఏమైంది అని అంటే, అయ్యా ఎంతకాలం అయిందో చీరాల చూసి, మాది చీరాలేనయ్యా, వాడ్రేవు మాది, మేము పల్లెకారులం అయ్యా అని అన్నాడు. మాకు జీవిత ఖైదీ పడిందయ్యా అని అన్నాడు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు మీరు ఏం చేశారని అంటే, అయ్యా అక్కడికి బీచ్ దగ్గరికి చూడ్డానికి వచ్చిన కొంతమంది స్త్రీలను మా వాళ్ళు కొంతమంది కలిసి పాడు చేసి వాళ్ళు అఘాయిత్యం చేయటం వల్ల వాళ్ళకి శిక్ష పడింది. వీళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళం మేమున్నాము, అందుని బట్టి మాకు జీవిత ఖైదీ పడిందయ్యా. మేము 10 సంవత్సరాల పైనుంచే ఇక్కడ ఉన్నాం, ఎప్పుడు బయట వస్తామో మాకు తెలియదు, ఇక వస్తామో రాదో కూడా తెలియదు, నువ్వు కనపడ్డావయ్యా మాకు అని చెప్పేసి వాళ్ళు ఏడ్చారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు మీరు అలా చేశారో తప్పు కదా అని అంటే, అయ్యా అది చేసినంతసేపు మేము ఏ తప్పు చేస్తున్నామో ఏమి చేస్తున్నామో అనేది మా కళ్ళకి పొరలు గమ్మినాయి అయ్యా. ఆ ఉద్రేకంతో మేమేం చేస్తున్నామో, ఆలోచనతో మేమేం చేస్తున్నామో, ఆ కోపంలో మేమేం చేస్తున్నామో మాకు తెలియకుండా అఘాయిత్యం చేసి మర్డర్ చేసి చంపేసిన వాళ్ళమయ్యా. ఇప్పుడు సంవత్సరాలు, అప్పుడు ఆవేశంగా ఏదో ఒక 10 నిమిషాలు అరగంటలో మేము చేసిన పాపానికి సంవత్సరాల తరబడి మేము ఇక్కడ జైల్లో కూర్చొని మగ్గిపోతా ఏడుస్తూ ఎంత పశ్చాత్తాపడుతున్నామనయ్యా అని అన్నాను. వీళ్ళారా ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా అంటే, కోపం అనేది ఎంత ప్రమాదకరమో తెలియపరచడం కొరకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కోపం చాలా ప్రమాదకరం. మానవుడు క్షణికావేశంలో చేసేదే కోపం, పడేదే కోపం. కోపం ద్వారా అనేకమైన నష్టాలు ఉన్నాయి, కోపం ద్వారా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్త. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, కోపపడుడి కానీ ఏం చేయకూడదు, పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడండి. కొన్ని విషయాల్లో తప్పు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు తప్పుని తప్పని ఖండించే విషయంలో కోపపడండి. పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళు దండించే విషయంలో కోపపడండి. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కోపపడండి. ఆ కోపం ఎంతవరకు ఉండాలి అని అంటే, అది సాయంత్రం లోపే అది నువ్వు మర్చిపోయేటట్లు ఉండాలి. సూర్యుడు అస్తమించు వరకు, ఆ తర్వాత దానిని ఉండకూడదు కదా. మీ కోపం సూర్యుడు అస్తమించే వరకు కోపం నిలిచి ఉండకూడదు అంటున్నాడు. నిలిచి ఉంటే ఏమైంది అని అంటే, అదే కోపంతో నేను నిద్రపోయే నీ యొక్క హృదయంలో అపవాది వచ్చి ఇంకా చెడు విత్తనాలు విత్తి వెళ్తాడు. అదే తలంపులు, అదే ఆలోచనలు, అది రోజు రోజుకి పెరిగి ఏమైపోయిందంటే పాపం చేయడానికి కారణమైంది. బైబిల్ గ్రంథంలో కోపం ద్వారా నష్టపోయిన వారు జీవితాల ద్వారా ప్రభు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నారు. రండి, ఆదికాండం
4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట కుటుంబంలోనే కోపం ద్వారా వచ్చే నష్టాన్ని మనం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. కయ్యోను అతని అర్పణను కాబట్టి కయ్యోను మిక్కిలి కోపపొచ్చి తన ముఖము చిన్నపిచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో రండి ఏమంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? దేవుడు కయ్యోనుతో మాట్లాడుతున్నాడు, ఒక మానవుడితో మాట్లాడుతున్నాడు. నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును. చాలండి. ఈ కుటుంబం తెలియని వాళ్ళు క్రైస్తవ లోకంలో ఎవరు ఉండరు. ఎవరిది కుటుంబం చెప్పండి? ఎవరిది కుటుంబం? ఆదాము కుటుంబం. ఆరంభం దేవుడు తల్లి గర్భములో నుంచి కాక మట్టిలో నుండి మానవుడిని తీసి నిర్మించిన వాడు ఆదాము, మొట్టమొదటి మానవుడు. ఆదాము కుమారుడు, మొట్టమొదటి కుమారుడు ఈ కయ్యోను. మొట్టమొదటి కుటుంబం ఆదాము, అవ్వ, కయ్యోను, హేబేలు. కుటుంబంలోనే కోపం ద్వారా ఎంత ప్రమాదం జరిగింది? పాపం చేయాల్సి వచ్చింది. ఎందుకు ఈ పాపం చేయాల్సింది వచ్చిందంటే అసూయ చేత. తమ్ముడు యొక్క హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలా. ఇప్పుడు ఏం చేశాడంటే కయ్యోను హేబేలు మీద పడి చంపేశాడు. తమ్ముడనే కూడా చూడకుండా కోపపడి పాపం చేశాడు. ఏం పాపం అని అంటే నరహత్య చేశాడు. ఎంత ప్రమాదకరం, ఎంత విచారకరం. కుటుంబంలో సొంత ఒక తల్లి గర్భంలో పుట్టిన పిల్లలు ఒకరినొకరు చంపుకోవడం అంటే ఇది ఎంత విచారకరం అండి. దేవుడే కలుగు చేసుకున్నాడు. హేబేలు పక్షాన దేవుడే కలుగు చేసుకున్నాడు. దేవుడు కయ్యోనుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకోవా? సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి. నీ కోపానికి కారణం, నీ కోపం దేనికి దారితీసిందంటే పాపం చేయడానికి దారితీసింది. ఏం పాపం అది? ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదు. అలాంటి భయంకరమైన పాపం కయ్యోను చేశాడు. దేని వలన చేయాల్సి వచ్చిందనంటే కోపం, అసూయ. తమ్ముడు అర్పణ అంగీకరించాడని తమ్ముడి మీద అసూయ. ఈనాడు కూడా లోకంలో కుటుంబంలోనే కదా ఎన్ని భయంకరమైన మాటలు మనం వింటున్నాం. భర్తను భార్యను చంపాడు, భార్యను భర్తను చంపాడని, తల్లిదండ్రులను బిడ్డలు ఆస్తుల కొరకు చంపారని, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఆస్తుల కొరకు ఒకళ్ళనొకళ్ళు ఏమంటే ఎన్ని అఘాయిత్యాలు మనం వింటున్నాం. బయట విషయాలు కాదు, బయట వాళ్ళతో కాదు, కుటుంబంలోనే సమస్యలు. కారణం ఏంటంటే మానవుడు అసూయ చేత ఓర్చుకోలేకపోవటం, సహించలేకపోవటం, సర్దుకుపోయే మనసు లేకపోవటం, ఓర్పు కలిగి ఉండకపోవడం. కోపం మానవుడిని పాపానికి దారితీసింది. అదే పరిస్థితి ఆరంభ కుటుంబంలో నరహత్య జరిగింది. దేవుడు కలుగు చేసుకొని మాట్లాడుతున్నాడు. చనిపోయిన హేబేలు యొక్క రక్తం దేవునికి మొరబెడతా ఉంది. ఈ యొక్క కోపానికి జరిగిన పాపం అన్యాయమైన పాపం. తమ్ముడేమి అన్న మీద ఏం చేయలేదు. తమ్ముడు భక్తి చేశాడంతే. తమ్ముడు దేవునికి యోగ్యత కలిగిన అర్పణ అర్పించాడంతే. దేవుడు తమ్ముడు అర్పణను స్వీకరించాడంతే. అన్న జోలికేం వెళ్ళలేదు. కానీ అన్న తమ్ముడు యొక్క ఆ ఔన్నత్యాన్ని అంగీకరించలేకపోయాడు.
అన్న తమ్ముడి యొక్క గొప్పతనాన్ని, తమ్ముడి యొక్క భక్తిని, తమ్ముడిని దేవుడు మెచ్చుకునే విధానాన్ని అన్న అంగీకరించలేకపోయాడు. సోదరుడా, సోదరి, ఎంత విచారకరం. తద్వారా ఈ యొక్క కయ్యను శాపగ్రస్తుడైపోయాడు. నేను మోయలేని శాపం నా మీద పెట్టావు ప్రభువా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేని ద్వారా ఇంత శాపగ్రస్తుడు అవ్వాల్సి వచ్చిందంటే కేవలం కోపం ద్వారా. జాగ్రత్త సోదరుడా, సోదరి. మొట్టమొదట కుటుంబంలో ఒక వ్యక్తి మరణించాడు. మొట్టమొదట కుటుంబంలో ఒక వ్యక్తి, పెద్ద కుమారుడు శాపగ్రస్తుడయ్యాడు. దేని వలన శాపగ్రస్తుడయ్యాడు అని అంటే కోపం ద్వారా శాపగ్రస్తుడయ్యాడు. నేను భరించలేని శాపం నా మీదకి వచ్చింది అంటున్నాడు కదండి. నేను భరించలేని శాపం నా మీదకి వచ్చింది. మరొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను త్వరగా చెప్పి నా సమయాన్ని మీకు ముగిస్తానండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా సంఖ్యాకాండం 22వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. ఏంటి ఎంత ఆలస్యంగా ఉన్నారు బైబిల్ చదవటానికి? 22వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం త్వరగా. యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను కనుక నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసిదనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపిన గాడితో అనెను. నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకు ఇట్లు చేయట కదా అను బిలాముతో అనగా అతడు లేదని నువ్వు. చాలండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బిలామును గురించి గత పాఠంలో మనం చాలాసార్లు ధ్యానం చేశాం. ఎవరి బిలాము అని అంటే దేవుని ప్రవక్త. ఇతడికి దేవుడిచ్చిన వరం ఏంటంటే ఇతడు నోట నుండి ఏ మాట అయితే వచ్చిద్దో ఆ మాట జరిగిద్ది. ఇతడు నోటి నుండి ఆశీర్వదిస్తే ఆ ప్రజలు ఆశీర్వదించబడతారు. ఇతడు నోటి నుండి శాపం మాట్లాడి శపిస్తే శాపగ్రస్తులు అవుతాడు. ఇది దేవుడు అతనికి ఇచ్చిన వరం. ఇప్పుడు ఈ బిలాముని దేవుడు ఈ వరాన్ని దేనికి ఇచ్చాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను దీవించడానికి దేవుడి వరాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను దీవించాల్సిన బిలాము డబ్బుకి ఆశపడి దేవుడు ఏ పనికి అప్పగిచ్చాడో ఆ పనికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి డబ్బుకు ఆశపడ్డ పరిస్థితులు మనం చూస్తాం. దేవుణ్ణి విచారించాడు. వాళ్ళు వచ్చారు ప్రభువా, మరి నేను వెళ్ళి ఎవరో గుంపుగా జనం వచ్చారంట, వాళ్ళని శపించడానికి వాళ్ళు ఎమ్మటి వెళ్ళమంటావా అంటే దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. మళ్ళీ వాళ్ళు ఎక్కువ డబ్బు తీసుకొని వచ్చారు. మళ్ళీ దేవుడిని అడుగుతున్నారు, నువ్వు వెళ్ళు కానీ వాళ్ళని ఏం చేయకూడదు, శపించకూడదు అంటున్నాడు. బాలాకనే రాజు ఇతనికి డబ్బు అనే వల వేసి పంపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిలాము ఇశ్రాయేలు ప్రజలని శపించడానికి వచ్చిన ఆలోచన బట్టి దేవుని దూత మార్గమధ్యంలో బిలాము ఎదురుగా ఖడ్గం తీసుకొని నుంచున్నాడు. ఇప్పుడు బిలాము గాడిదెక్కి వెళ్తున్నాడు. ఆ వెళ్ళే దారికి అటు ఇటు చిన్న సందు అనమాట, అటు ఇటు గోడలు ఉన్నాయి. ఈ గాడిద మీద ఎక్కి వెళ్తున్న బిలాముకు దేవుని దూత కనపడటల్లా, కానీ మోస్తున్న గాడిదకు దేవుని దూత కనపడుతుంది. ఆలోచన చేశారా? దేవుని ప్రవక్త ఇతని నోటి నుంచి ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడే శక్తి కలిగిన ఈ ప్రవక్తకి ఎదురుగా ఉన్న దేవుని దూత కనపడట్లేదు, కానీ మోస్తున్న గాడిదకు దేవుని దూత కనపడుతుంది. కారణం ఏంటంటే బిలాము ఆలోచన మారింది. తద్వారా బిలాము దేవుని చూసే ఆ గొప్ప భాగ్యాన్ని కోల్పోయాడు. తన కన్నులు మూయబడ్డాయి.
ఇప్పుడు గాడిద ముందుకెళ్ళలేదు, బిలాము కొడుతున్నాడు. ఒకసారి కొట్టాడు, 2 సార్లు కొట్టాడు, 3 సార్లు కొట్టాడు. ఆ గాడిద ఏం చేస్తుందంటే దగ్గరకు కొట్టే కొంది వెళ్ళలేకపోతా పక్కకెళ్ళి ఆ గోడకేసి అతను అదిమితే అతని కాలు ఆ గోడకి రుద్దుకున్నందువల్ల ఇంకా ఎక్కువగా కొట్టి 3 సార్లు కొట్టాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? గాడిద తన యజమానుణ్ణి కాపాడాలనే ప్రయత్నం కొరకు దెబ్బలైనా తింటుంది, కానీ ముందుకెళ్ళాల. ముందుకెళ్ళినట్టు ఏమయ్యేదండి చెప్పాలి? ముందుకెళ్తే దేవుని దూత ఖడ్గంతో బిలాముని ఖండించేది. ముందుకెళ్లకుండా కొడుతున్నా కానీ భరించింది. ఎవరు? గాడిద. దెబ్బలు తింటుంది, 1 దెబ్బ తింది, 2 దెబ్బలు తింది, 3 దెబ్బలు తింది, కానీ ముందుకు వెళ్ళనే వెళ్తలా, కొట్టించుకుంటుంది కానీ వెళ్తలా. ఎందుకంటే ఆ గాడిదకి తెలుసు దేవుడు ఎదురుగా ఖడ్గం, దేవుని దూత ఎదురుగా ఖడ్గం తీసుకొని ఉన్నాడు. ఇక దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు గాడిదకు నోరిచ్చాడు, మాట్లాడుతుంది గాడిద. చూడండి 32వ వచనం. గాడిద మాట్లాడుతుంది 30వ వచనంలో. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదని నేను. చూసారా? ఇప్పుడు బిలాము ఎవరితో మాట్లాడుతున్నాడండి? అంతకుముందు మాట్లాడా? చరిత్రలో ఎక్కడైనా జంతువులు మాట్లాడినట్లుగా ఉందా అంతకుముందు? ఎక్కడా లేదు. ఇలా దేవుని ప్రవక్తకి ఒక్కసారైనా ఆలోచన రావాలా లేదా? ఎదురుగా దేవదూతను చూడడానికి కళ్ళు మూయబడ్డాయి కాబట్టి చూడలేదు అనుకుందాం. ఇప్పుడు గాడిద మాట్లాడుతుంటేనన్నా బుద్ధి తెచ్చుకోవాలా లేదా? గాడిద ఏమంటుంది? నేను నీ దానను అయినది మొదలుకొని నేను నేటి వరకు నీవు ఎక్కుచూ పోయి నీ గాడిదని కాదా? నేను నీ గాడిదనే కదా. రెండోది, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో మాట్లాడుతాడు. బిలాము అప్పుడు కూడా గ్రహించలేకపోయాడు, దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రండి 32వ వచనంలో, యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను. ఎవరు గాడిద? అది గాడిద ఏమంటుంది? గాడిద కూడా నేను నీ గాడిదను కాదా? నిన్నెప్పుడైనా నేను ఇట్లా చేశానా? నువ్వు ఎక్కుతూ దిగుతూ ఉన్నావు కదా, నిన్ను మోస్తున్నాను కదా, నేను నీ గాడిదను అంటున్నాడు. దేవుడు కూడా ఏమంటున్నాడు? ఏమండి? నీ గాడిదను నీవేళ కొట్టితివి, నీ గాడిదను నీవేళ కొట్టితివి. దేని ద్వారా జరిగిందంటే కోపం ద్వారా. బిలాముకు కోపం వచ్చింది కదా. ఏమన్నాడు తెలుసు? అసలు నా చేతిలో కర్ర ఉంది కాబట్టి కొట్టాను, నా చేతిలో ఖడ్గం ఉంటే నిన్ను చంపేసేదాన్ని అంటున్నాడు. ఖడ్గం ఉంటే చంపేసేవాడిని అంటున్నాడు. చాలామంది కూడా ఇదే పరిస్థితి కదా. కూరగాయలు కోసుకోవడానికి నైఫ్లు ఉంటాయి, పీకలు కోయడానికి కాదు కదండి. చాలామంది టీవీలో వార్తల్లో చూస్తే ఆవేశంలో పొడి చేసామండి గబక్కన, కూరగాయలు కోస్తున్నాను, నన్ను బాగా విసిగిచ్చాడు అని చెప్పేసి అందువల్ల నేను గబక్కన పొడి చేశానండి అని చెప్పి ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడితే ప్రయోజనం ఉంది? అందుకే కోపపడుడు కానీ పాపం చేయ. అక్కడ కోపం పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది, కోపం పాపం చేయడానికి దారి తీస్తుంది. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నా చేతిలో ఖడ్గం ఉన్నట్లయితే నిన్ను చంపేసేవాడిని అంటున్నాడు కదండి. వచ్చిన 29లో, బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపిదునని గాడిదతో అంటున్నాడు. నేను చంపేసేవాడిని. ఎంత కోపం. గాడిదేమో బిలాముని కాపాడాలని 3 సార్లు కొట్టినా కానీ మౌనంగా భరిస్తూనే ఉంది. కానీ బిలామేమో నా చేతిలో కత్తుంటే నిన్ను చంపేసేవాడిని అన్నాడు. కోపం ఎంత ప్రమాదకరం సోదరుడా, సోదరి. జాగ్రత్త. బిలాము కోపం దేవుడు గాడిదతో బుద్ధి చెప్పించాడు. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనకు బుద్ధి చెప్తున్నాడు. జాగ్రత్త. కోపం మానండి, పాపం చేయకండి.
కోపం ప్రమాదకరం. కోపం మానవుడిని పాపానికి ప్రేరేపించింది. కోపం ద్వారా అనేకమైన అగత్యాలు జరుగుతున్నాయి. కోపం ద్వారా అనేకమైన ప్రమాదాల పాలవుతున్నారు. కోపంలో మనిషి తన యొక్క దేవుడిచ్చిన ఆ ప్రశాంతతను కోల్పోతున్నాడు. కోపంలో మనిషి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు. కోపంలో మనిషి దేవుడిచ్చిన పరలోకం వెళ్లకుండా పాపం చేసి పాపస్తుడిగా పాపగ్రహి లేకపోతే శాపగ్రస్తుడిగా మారిపోతున్నాడు. కయ్యోను కోపం ద్వారా శాపాన్ని పొందుకున్నాడు. బిలాము కోపం ద్వారా తనను మోచిన గాడిదను ముమ్మారు కొట్టాడు, కాపాడిన గాడిదను కొట్టాడు. కోపం ఎంత ప్రమాదకరం సోదరుడా సోదరి. కోపం మానండి, కోపం వేడండి అంటున్నాడు. మూడో వ్యక్తిని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. త్వరగా చదివినట్లయితే ముగిస్తాను. చాలండి ప్రియులారా, సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతాను. వాస్తవంగా ఇది 30 నుండి 34 వచనాల వరకు ఈ సంగతి మనకు ఉంటుంది. మనందరికీ తెలుసు సౌలు ఎవరు? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. కొంచెం మీరు చెప్తే మీకు ఆల్రెడీ గత పాఠాల్లో చెప్పిన గుర్తున్నాయని సంతోషపడతాను, అందుకే అడుగుతాను. రెండోది, మీ నోట్లో నుంచి ఆ మాట వచ్చింది అనుకోండి, మీకు అది ఎప్పటికీ గుర్తుండిద్ది, అవసరమైనప్పుడు అది బయటకు వస్తుంది. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు. చెప్పండి, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు దేవుని మాట వినకపోవటం ద్వారా సౌలుని దేవుడు తప్పించి సౌలుకు మారుగా ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు దావీదును అభిషేకించాడు. అప్పటికి దావీదు యెష్షయిలో కుమారుల్లో కడగోటివాడు, చిన్నవాడు, గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. దావీదు అన్నలో సైన్యంలో పనిచేసేవాళ్ళు మంచి పర్సనాలిటీ కలిగిన వాడు. దేవుడు వారందరినీ కాదని కడగోటివాడైనా, గొర్రెలు కాసుకునేవాడైనా, పొలాల్లో గొర్రెలు మేపుకునే దావీదును దేవుడు ఎన్నిక చేశాడు. దావీదుని దేవుడు ఎన్నిక చేసిన సంగతి సౌలుకు తెలిసింది. సౌలు దగ్గరే ఉంటున్నాడు, పనిచేస్తూ ఉన్నాడు. అప్పటికి ఇంకా రాజు కాల, సౌలు రాజుగానే ఉన్నాడు. అయితే దేవుడు యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆశీస్సులు దావీదు మీద ఉన్నాయని సౌలు గ్రహించాడు. ఎందుకంటే సౌలు చేసిన పాపాన్ని బట్టి సౌలుకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. దావీదు వచ్చి వీణ చమత్కారంగా వాయించినప్పుడు సౌలులోని దురాత్మ వెళ్ళిపోయింది. దావీదు సౌలులో దురాత్మను వెళ్ళగొట్టగలిగిన దేవుని ఆత్మ కలిగిన వాడు దావీదు. మాత్రమే కాదు, 40 రోజుల పాటు ఫిలిస్తీన్లో వాడైన గాతు వాడైన గొలియాతు వచ్చి ఇశ్రాయేలీలను బెదిరిస్తూ ఉంటే, రండి యుద్ధం చేద్దాం అని బెదిరిస్తూ ఉంటే ఒక్కలంటే ఒక్కరు కూడా వెళ్ళలేకపోయారు. సౌలు గుడారంలోనే ఉన్నాడు. దావీదు వెళ్ళి గొలియాతుని ఏం చేశాడు? హతమార్చాడు. ఇలా దావీదు యొక్క ఎదుగుదల సౌలు కల్లారా చూస్తున్నాడు. దావీదులో దేవుని ఆత్మ కలిగి ఉండటం, దావీదు వీరుడుగా ఉండటం, గొలియాతును చంపగలగడం, దావీదు 10,000 మందిని ఒంటి చేత్తో చంపగలిగిన వాడుగా ఉండడం, ఇవన్నీ సౌలు చూస్తూనే ఉన్నాడు. సౌలుకు అర్థమైపోయింది, నా తర్వాత నా రాజ్యం, ఈ రాజ్యం మీదకి దావీదే రాజు అని అర్థమైంది. కానీ ఒకే కుటుంబం, జాగ్రత్తగా ఇక్కడ కూడా కుటుంబంలోనే సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు కుమారుడి పేరు యోనాతాను. చెప్పండి, యోనాతాను చాలా మంచివాడు, చాలా భక్తిపరుడు, చాలా స్నేహశీలి. తండ్రికేమో దావీదును చూసి అసూయ కలిగింది, కోపం వస్తుంది, చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కుమారుడైన యోనాతానేమో దావీదులోని భక్తిని చూసి, దావీదు మీద దేవుడు ఉన్న అభిషేకాన్ని చూసి, దావీదుని దేవుడు యొక్క ఏర్పాటును చూసి యోనాతాను దావీదుని ప్రేమిస్తున్నాడు. యోనాతాను దావీదుతో స్నేహం చేస్తున్నాడు. యోనాతాను దావీదు యొక్క స్నేహం చాలా గొప్ప స్నేహం. వాళ్ళ నాన్న కోపం వస్తుంది, దావీదుతో స్నేహం చేయటం ఏందిరా నువ్వు, నా తర్వాత నా కొడుకుగా నువ్వు రాజు అవ్వాలి,
మన రాజ్యాన్ని లాక్కోవడానికి వచ్చినవాడు రాడు. అతన్ని ఏం చేయాలా? అడ్డు తొలగించుకోవాలి. కానీ నువ్వేంద్రా బాబు వాడితో స్నేహం చేస్తున్నావు? నువ్వు రాజుగా ఉండమంటే వాడికి బంట్రోతుగా ఉంటానంటావు ఏంట్రా? అతనికి పనివాడిగా ఉంటావని సౌలుకి కోపం వస్తుంది. కానీ యోనాతానుకి తెలుసు దావీదుని దేవుడు ఎన్నుకున్నాడని తెలుసు కదండి. ఆ కోపంలో కుమారుడి మీద ఎంత కోపడుతున్నాడో తండ్రి మనం చూస్తాం. రండి ఆ వాక్యాన్ని మళ్ళా చదువుకుంది. 20వ అధ్యాయం 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా ఏం చేశాడట? కోపపడి అగడగొట్టు దాని కొడుక ఏమన్నాడు? తిడతన్నాడు కొడుకుని. అగడగొట్టు దాని కొడుక, నీకు నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లు నువ్వు యెషయ కుమారుని స్వీకరించిన సంగతి నాకు నీకు సిగ్గు లేదా అని కోపం 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 కుమారుడి మీద కోపం. సోదరుడా సోదరి ఆలోచించండి. దావీదు మీద సౌలు పడిన కోపం ఎక్కడ దాకా దారితీసిందంటే దావీదుని వెంటాడుతున్నాడు. దావీదు వెళ్ళి కొండల్లో లోయల్లో దాక్కుంటున్నాడు. ఏమండి, దావీదుని గురించి ఆ రాజ్యంలో స్త్రీలు ఒక పాట పాడారు. మీరు స్త్రీల కొడుకుల్లో ఎన్నో కొడుకులు ఉంటారుగా, చెప్పండి ఏంటి ఆ పాట? చెప్పాలి ఏమ్మా? 2 సంవత్సరాలు 8 నెలలు స్త్రీల కొడుకులు పెట్టి మీకు ఎన్నో కొడుకులు కష్టపడి వాక్యాలు నేర్పిస్తుంది కదా. మీరు చెప్పాలా లేదా అమ్మా? పెద్దగా చెప్పాలి. అదే కరెక్ట్. నువ్వు చెప్పిందే. చెప్పకపోతే రాదని అర్థం. చెప్పండి వచ్చిన వారు. నువ్వు కాదు చెప్పాల్సింది. సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది కదా. సౌలుకేమో 1000 అంట, దావీదుకేమో 10,000 అని వాళ్ళు పొగడుతున్నారు. సౌలుకి అప్పుడే కోపం స్టార్ట్ అయింది. సౌలుకి అప్పుడే బాధ స్టార్ట్ అయింది. రాజునైనా నాకేమో 1000 జయజేలా, దావీదుకి నా పనివాడైన దావీదుకేమో 10,000 జయజేలా అని అసూయ కోపం. అక్కడ నుండి దావీదుని చంపాలని సౌలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దావీదు ఎంత భక్తి కలిగిన వాడంటే సౌలుని చంపడానికి అవకాశం వచ్చిన, నిద్రపోతున్న సౌలు దొరికినా కానీ చంపకుండా తన వస్త్రపు చెంగుని కొంచెం కోసుకొని దూరంగా వెళ్ళి సౌలుని లేపి దూరంగా ఉండి, రాజా ఇదిగో నేను నీ శత్రువును కాదు, నీ శత్రువునైతే నీ దగ్గరకు వచ్చి నీ వస్త్రం చెంగుని ఇదిగో కొంచెం కట్ చేసుకొని వచ్చాను, వస్త్రం చెంగుని కట్ చేసినోడు నీ పే కట్ చేయలేనా? నువ్వు నిద్రపోతున్నావు కదా, అయినా నిన్నెందుకు నేనేం చేయలేదంటే నిన్ను దేవుడు అభిషేకించిన వాడు కనుక నీ జోలికి రాను, నువ్వు నన్ను నమ్ము, నీకు వినయం కలిగిన నేను వినయం కలిగిన వాడుగా విధేయుడిగా ఉన్నాను అని అన్నాడు. కానీ అయినా దావీదు మీద సౌలు కోపం తగ్గల. ఈ కోపం ఎక్కడ దాకా వెళ్ళిందని అంటే సౌలు ఆఖరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. యుద్ధంలో శత్రువులు వచ్చి చంపిపోతా ఉంటే ఆ సున్నతులేని ఫిలిష్తీయులు చంపడం కంటే నేనే చనిపోవాలని తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. కోపం మానవుడిని పాపం చేయడానికి దారితీస్తుందని సౌలు జీవితం ద్వారా దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది నేర్చుకున్నాం? 1, కయ్యోను కోపం శాపగ్రస్తుడిని చేసింది, పాపం చేసేటట్టు తమ్ముడుని చంపడానికి పాపం చేసి ప్రేరేపించింది. 2వ వ్యక్తి బిలాము కోపం గాడిదను ముమ్మారు కొట్టి తన కోపం ద్వారా బిలాము శాపగ్రస్తుడైపోయాడు. బిలాము పాపం చేసిన వాడయ్యాడు. 3వ వ్యక్తి సౌలు కుమారుడని కూడా లేకుండా యోనాతానుని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. సౌలు కోపం అతడు మరణానికి దారితీసింది. 4వ వ్యక్తిని చూద్దాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. పక్కనే ఉంటుంది సమూయేలు తర్వాత రాజులే. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అందుకు నయమాను
కోపము తెచ్చుకొని దిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయిను పర్పారును ఇశ్రాయేలు దేశంలో అదన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై, ఎవరండి ఇతను? సిరియా సైన్యాధిపతి అయిన నయమోను. ఇతడు గొప్ప పరాక్రమశాలి. కానీ ఇతడు ఎవరట చెప్పాలండి? ఇతడు కుష్ఠరోగి. చెప్పండి, ఎవరు? కుష్ఠరోగి. నయమాను కుష్ఠరోగం, మంచి పరాక్రమశాలే, సిరియా దేశానికి సైన్యాధిపతే. కానీ ఇతనిలో ఏముంది? కుష్ఠరోగం ఉంది. అయితే మనందరికీ తెలుసు, నేను అది వెళ్ళలేదు ముందుకి. ఇశ్రాయేల్ దేశం నుంచి తీసుకెళ్లిన బానిసగా వెళ్ళిన ఒక ఇశ్రాయేల్ చిన్నది షమ్రోన్లో నా ఏలిన వాడి దగ్గరికి వెళ్ళడం మంచిది, నా ఏలిన వాడు వెళ్ళడం మంచిది అని సలహా ద్వారా ఈ యొక్క నయమోను తన భార్య యొక్క మాటను బట్టి బయలుదేరి వచ్చాడు. షమ్రోన్లో ఉన్న ప్రవక్త అయిన ఎలియా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా అద్భుతం చేస్తాడని, స్వస్థత చేస్తాడని విన్నాడు, వచ్చాడు. అంతకుముందు రాజు దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, సమయం కాదు కాబట్టి ముందుకు వెళ్తున్నాను. ఎలీషా దగ్గరికి వస్తే ఇప్పుడు ఎలీషా బయటికి రాలా. బయట ఉన్న వాళ్ళు ఏం చెప్పారయ్యా, ఇదిగో నయమోను వచ్చాడు అనగానే అతను వెళ్ళి ఎక్కడ యొర్దానులో 7 సార్లు మునగమని చెప్పాడు. ఇప్పుడు బయట నుండి నయమోను తన రాజ రకాన్ని, అంటే అతను సైన్యాధిపతిగా ఉన్నాడు కదా, సైన్యాధిపతి కాబట్టి సైనికులు అతనికి ఎప్పుడు వంగి నమస్కారం చేస్తారు. దారిని పోతుంటే అందరూ వంగి నమస్కారం చేస్తారు. ఈ నమస్కారాలకి అలవాటు పడిన నయమోను ఇప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు ఇక్కడ కూడా దేవుని సేవకుడైన ఎలీషా కూడా వచ్చి నమస్కారం చేయాలనుకుంటున్నాడేమో. ఎంత కోపపడుతున్నాడంటే, నేను అనుకుంటున్నాను ఆ దైవజనుడు వచ్చి నాకు కుష్ఠరోగం ఉన్న చోట చేయబట్టి ఆడిస్తే నా కుష్ఠరోగం పోయింది అనుకున్నాను. కానీ ఈయన కనీసం బయటకు కూడా రాకుండా వెళ్ళి యొర్దాను నదుల్లో మునగమంటున్నాడేంది? ఆ మురికి నీళ్ళ నదిలో నేను మునిగేదేంది? మా ఊర్లో నదులు లేవా? దీనికంటే శ్రేష్టమైన నదులు, దీనికంటే సారవంతమైన నదులు, దీనికంటే జీవనదులు మా దేశంలో ఉన్నాయి అనుకున్నాడు. అతనిలో ఉన్న ఆలోచన వచ్చాడు కానీ దైవజనుడి దగ్గరికి వచ్చాడు కానీ ఇతని ఆలోచనలో ఎలా ఉందంటే, ఇతను ఇంకా సైన్యాధిపతి అనే గర్వం అతనిలో పోలా. అతడు ఏదైతే ఊహించుకొని వచ్చి ఎలా స్వస్థత చేస్తాడో అని ముందుగానే ఊహించుకొని వస్తే అతను అనుకున్నట్లు చేయలేదని బాధపడుతున్నాడు. 2, 3 అతను కనీసం బయటకు కూడా రాలేదు, నన్ను గౌరవించలేదు, బయటకు వచ్చి నన్ను పిలిచి కుర్చీ వేసి కూర్చోబెట్టలేదు అనుకుంటున్నాడు. తనలో ఉన్న అహం పోలా, అతనిలో ఉన్న కోపం పోలా. వీళ్ళరా ఆలోచన బట్టి ఏమన్నాడంటే, ఇతడు నేను అనుకున్నట్టు చేయలేదు కాబట్టి నాకు అవసరం లేదు అని చెప్పి తిరిగి వెళ్తున్నాడు. కోపం ఆలోచన చేశారా? కుష్ఠరోగి ఎంత ప్రమాదకరమైందంటే ఆ దినాల్లో భయంకరమైన ప్రమాదకరమైంది. కుష్ఠరోగం ఉన్నవాళ్ళు ఏ అవయవాలు కుష్ఠరోగం ఉంటే అవి పనిచేయవు. అది మెల్లిమెల్లిగా పాకుడుగా మారి ఆ తర్వాత మెల్లిగా అది మరణం పాలు చేస్తుంది. జాగ్రత్త. అలాంటి కుష్ఠరోగం కలిగిన వాడు ఇప్పుడు ఏం చేయాలా? ఎలాగలో పోగొట్టుకోవడానికి వచ్చినాడు. పోగొట్టుకుని వెళ్ళాలా లేదా? పోగొట్టుకొని వెళ్ళాలి. కానీ నీకెందుకు? ఆయన లోన్ నుండి బయటకు వస్తే రాకపోతే నీకెందుకు? ఆయన ఎట్లా వైద్యం చేస్తే నీకెందుకు? ఏమండి, నువ్వు గౌరవం కోసం వచ్చావా? లేకపోతే నువ్వు చెప్పిన మాట వినడం కోసం వచ్చావా? లేకపోతే నిన్ను కూర్చోబెట్టి సన్మానించడం కోసం వచ్చావా? ఎందుకోసం వచ్చాడో మర్చిపోయాడు. వచ్చింది ఎందుకోసమమ్మా? చెప్పండి. రోగాన్ని పోగొట్టుకోవడానికి వచ్చాడు, అనారోగ్యంతో వచ్చాడు, బాధతో వచ్చాడు, ఇబ్బందితో వచ్చాడు. అప్పటికే ఇతను సైన్యాధిపతి కాబట్టి వాళ్ళ దేశంలో చాలామంది ప్రముఖులైన వైద్యులందరితో చూయించుకొని ఉంటాడు. ఎవరో నయం చేయని ఆఖరి అవకాశం దగ్గరకు వచ్చి ఈ ఆఖరి అవకాశాన్ని కూడా కోపం ద్వారా జార విడుచుకొని వెళ్తున్నాడు. కోపం మానవుడికి ఒక్కొక్క పరిస్థితులు అంటాడు, కోపంలో నేను ఏం మాట్లాడాను నాకే తెలియదక్క.
గబక్కన నేను ఎందుకు మాట్లాడానో నాకే తెలియదు, గబక్కన మాట్లాడేశా. ఎందుకు అలా మాట్లాడావు? అలా మాట్లాడకూడదు కదా, పాపం వాళ్ళు ఏమన్నారని వాళ్ళ మీద ఆ రకంగా అరుస్తున్నావు, ఎందుకు కోపడుతున్నావు అని అంటే వీళ్ళు చెప్పే మాట ఏం తెలుసు, తర్వాత కోపం పోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు నిజమే నేను ఎందుకు మాట్లాడానో నాకు తెలియదు. కోపము నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ నిగ్రతను కోల్పోయేటట్టు చేస్తుంది. కోపం ప్రమాదకరం. ఇది రోజు మనం అనేకుల దగ్గర చూస్తున్నాం, మన జీవితంలో కూడా చూస్తాం. ఈ కోపం అనేది నేను ఎందుకు మాట్లాడానో నాకు తెలియదని పశ్చాత్తాపడుతూ ఉన్న వాళ్ళని చూస్తాం. నేను తెలియకుండా మాట్లాడాను, నేను ఎట్లా మాట్లాడానో కూడా నాకే తెలియకుండా, అంటే మనకే తెలియకుండా మనం కోపం వేసిన అపవాది యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయి మన ద్వారా, కోపం ద్వారా ఎన్నో పాపాలు చేయడానికి ప్రమాదకరంగా ఉంటుందని ఆలోచించాను. ఈ నయమాను కోపపడి స్వస్థత కోసం వచ్చినాడు, స్వస్థత మర్చిపోయి గౌరవం లేదని, ఘనత లేదని, ఏమండి మర్యాద లేదని కోపాన్ని బట్టి తిరిగి వెళ్తున్నాడు. అయితే ఒక శాంతమూర్తి ఉన్నాడు అతనితో. అతను చేసిన మంచి పని ఏంటంటే, అతను పనివాడు చాలా సౌమ్యుడు. ఆ రథం దోలేవాడు ఏమన్నాడంటే, అయ్యా ఆ దైవజనుడు బయటకు వచ్చి, నువ్వు పెద్ద పరాక్రమశాలివి కాబట్టి, నువ్వు చాలామందిని చంపగలిగిన వాడు కాబట్టి, బలాఢ్యుడు కాబట్టి, నిన్ను ఏదైనా గొప్ప పని చేయమంటే చేయవా? మన భాషలో చెప్పాలంటే, మీరెళ్ళి హిమాలయ పర్వతాల్లో అక్కడ సంజీవిని మొక్క ఉండిద్ది, ఆ మొక్క తీసుకురండి, దాన్ని తీసుకొస్తే అది పెట్టి నీ కుష్ఠరోగం మీద ఆడిస్తే తగ్గిపోయింది అని అన్నారనుకోండి. మామూలు వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు, కానీ ఇలాంటి వ్యక్తి వెళ్ళగలడా లేదా? ఖచ్చితంగా వెళ్తాడు, లేకపోతే వెళ్ళే వాళ్ళని పంపిస్తాడు. తన పరాక్రమానికి తగినట్లుగా తనకు స్వస్థత జరిగింది అనుకుంటున్నాడు. అతనిలో అహం పోలా. ఇప్పుడు పనివాడు గుర్తు చేస్తున్నాడు, అయ్యా ఆయన ఏం చెప్పాడు, నిన్ను కష్టమైన పని చెప్పలేదు కదా, చిన్న పనే కదా, ఆ నదిలో వెళ్ళి మునగమన్నాడు, అదెంత పని? స్నానం చేయడం పెద్ద పని? ఈ చిన్న పని కూడా చేయకుండా వెళ్ళిపోతే మనం వచ్చిన పని ఏమైపోయిందా అన్నప్పుడు అప్పటికి అతనిలో ఉన్న కోపం మెల్లిగా ఏమైపోయింది. కోపం అనేది క్షణికావేశంలో వచ్చేది కోపం. అప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరం అంది, జాగ్రత్త. ఈ పక్కనున్న వ్యక్తి శాంతపరిచి అతనిని నెమ్మదిగా చెప్పడం ద్వారా ఈ నయమాను అతని మాట విని, ఎప్పుడు కోపంలో ఉన్నప్పుడా? కోపం తగ్గిపోయిన తర్వాత విన్న మాటల ద్వారా ఏమయ్యాడంటే, అతని మాట విని వెళ్ళి 7 సార్లు ఆ యొక్క యోర్దానులో మునిగినప్పుడు అతని దేహం పసిపిల్లవాని దేహం వలె. ఎంత సంతోషం అండి! కోపం మానడం ద్వారా ఎంత గొప్ప కార్యాన్ని పొందుకున్నాడు. పసిపిల్లవాని దేహం వలె మారిందట. సోదరుడా, సోదరి, కోపంతో వెళ్ళిపోయినట్లయితే ఇతడికి నిజమైన అవమానం ఊర్లో జరిగేది. మన ఊర్లో డాక్టర్ లేరని వెళ్ళావా, మన శత్రువుల దగ్గరికి వెళ్ళావా, వాళ్ళు కొట్టి వాళ్ళని దోచుకొని వచ్చాం కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళావా, అంత చిన్నోళ్ళ దగ్గరికి వెళ్ళావా, అలాంటి తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళావా, అలాంటి చేతకాని వాళ్ళ దగ్గరికి వెళ్ళావా, నీవంత అమాయకుడివి అని ఎగతాళి చేసేవాళ్ళేమో. అదే రోగంతో బాధపడేవాడు, అదే రోగంతో చనిపోయేవాడు. ఏం జరిగేదో తెలియదు, కానీ ఏదైనప్పటికీ కోపం మానడం ద్వారా, కోపం వీడడం ద్వారా నయమానుకున్న కుష్ఠరోగం తగ్గిపోయి పసిపిల్లవాని దేహంలాగా మార్చబడి, ఇదిగో నీవు పూజిస్తున్నా, నీవు సేవిస్తున్నా దేవుడే నిజమైన దేవుడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడే నిజమైన దేవుడని అంగీకరించి వెళ్ళాడు. దేని ద్వారా కలిగింది ఇదనంటే, కోపం వీడడం ద్వారా ఇతడు ఏం పొందుకున్నాడు? స్వస్థత పొందుకున్నాడు. కోపం వీడడం ద్వారా నిజదేవుని ఎరిగాడు. కోపం వీడడం ద్వారా నిజదేవుని మహింపరిచెళ్ళాడు. ఇంకో వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తానండి. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. ఆ జ్ఞానులు తనను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని బెత్లెహేములోని దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ, అబ్బా ఎంత భయంకరమైన వధ జరిగిందో తెలుసా?
హేరోదు ఆగ్రహం తెచ్చుకున్నాడు. మనందరికీ తెలుసు క్రిస్మస్ సీజన్ రాబోతుందిగా, ఇంకా 4 నెలలు కదా. 4 నెలలు కూడా అవసరంలా, వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయి మన చీరాల్లో కదండి. క్రిస్మస్ సందేశాలు ఎక్కడ చూసినా తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువుని ఆరాధించడానికి వారు సాంబ్రాణి, బోళము, ఇంకా బంగారం తీసుకొని బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు బాగానే ప్రయాణం వెళ్ళారు. తీరా దగ్గరగా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం రాజుని చూడడానికి వెళ్తున్నాం కదా, రాజు ఎక్కడ ఉంటాడు, రాజమందిరంలో రాజుకే పుడతాడు అనుకునే ఉద్దేశంతో హేరోదు యొక్క మందిరంలోకి వెళ్ళాడు. హేరోదు దగ్గరికి వెళ్ళి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. ఆయనకు తెలియని సమాచారాన్ని అందించారు. ఆయన వెంటనే అక్కడున్న జ్ఞానులందరిని పిలిచి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పిలిచి, వీళ్ళు ఏదో చెప్తున్నారు చూడండి అంటే గ్రంథాలు విప్పి చూస్తే ఈయన గురించి కొన్ని వేల సంవత్సరాలకు ముందే లిఖించబడింది. యూదులకు రాజు పుడతాడని సత్యాన్ని తెలుసుకున్న ఆయన ఇప్పుడు చేసేదేం లేక ఈ జ్ఞానులు వెళ్ళిపోయారు. సరే మీరు వెళ్ళి కనుక్కొని రండి, నేను కూడా వెళ్ళి పూజిస్తానన్నాడు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన పూజించిన తర్వాత కానుకలు సమర్పించిన తర్వాత, నా మాట వినాలి జాగ్రత్తని ముగిస్తున్నాను, కానుకలు సమర్పించిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, దేవుని దూత ద్వారా చెప్పబడి వీళ్ళు వేరొక మార్గాన్ని వెళ్ళిపోయారు. ఇప్పుడు అత్యాగ్రహుడయ్యాడు ఎవరు? హేరోదు. హేరోదు ఏం చేస్తున్నాడంటే, ఈ కోపాన్ని బట్టి అంచనా వేశారు వీళ్ళు ఎప్పుడు బయలుదేరి వచ్చారు, ఎప్పుడు వీళ్ళకి సమాచారం తెలిసింది, ఈయన పుట్టి ఎంతకాలం అయింది, సుమారుగా 2 సంవత్సరాల లోపు అయిందని 2 సంవత్సరాల లోపు పసిపిల్లలందరినీ కూడా ఏం చేశాడు, వధ చేశాడు, చంపించాడు. రామాలు అంగలార్పు కదండి. దేవుని గురించి లేఖనాలు నెరవేరబడ్డాయి. ఆ దేశంలో 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేశాడు. అంటే ప్రతి ఇంటిలో, ఏ ఇంట్లో పసిపిల్లవాడు ఉంటాడో ఆ ఇల్లంతా ఏడ్పులమయం. ఒకవైపు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టిన ఆనందం, సర్వలోకానికి వెళ్లాల్సిన సంతోషంలో హేరోదు చేసిన వదన బట్టి ఎన్నో కుటుంబాలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ఏడుస్తున్నాయి. దేనిని బట్టి అంటే, హేరోదు యొక్క ఆగ్రహాన్ని బట్టి, హేరోదు కోపాన్ని బట్టి ఎన్నో కుటుంబాలు ఏడుపుకు కారణమయ్యాడు హేరోదు. ప్రపంచమంతా యేసుక్రీస్తు పుట్టాడని, లోకరక్షకుడు పుట్టాడని సంతోషించాల్సిన సమయంలో ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటయ్యా, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించాడు. రక్షకుడు జన్మించాడు, ఇది సంతోషకరం, సంతోషించండి అంటే ప్రజలందరూ సంతోషిస్తున్న సమయంలో హేరోదు యొక్క ఆగ్రహం, హేరోదు యొక్క కోపం వారి సంతోషాన్ని దుఃఖంగా మార్చింది, వారి ఆనందాన్ని బాధగా మార్చింది. వారి యొక్క రక్షణ కార్యాన్ని పొందుకోవాలని ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు ఏడ్పులు, బాధలు ఉన్నాయి. కోపం ఎంత ప్రమాదకరం సోదరుడా, సోదరి. కోపం పాపంకి దారి తీస్తుంది, జాగ్రత్త. అందుకే కోపపడు కానీ పాపము చేయొద్దు అన్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18 వచ్చిన త్వరగా చదివించి నేను ప్రార్థన చేస్తానండి. త్వరగా చదవండి. ఒక 4 మాటలు వెంటనే చెప్పి నేను ముగిస్తాను, సమయం తీసుకోను. రండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18 వచ్చిన త్వరగా 15వ అధ్యాయం 18 వచ్చిన. కోపోద్రేకియగు వాడు కలహము, చాలండి. కోపోద్రేకైన వాడు ఏమవుతాడట, కలహాలు, గొడవలు, సమస్యలు, కొట్లాటలు, హత్యలు, ఘోరాలు, నేరాలు. ఇదే కదా రాత్రిపూట టీవీలో నేరాలు, ఘోరాలు చూడబాకండి అమ్మాయి. అవి చూసి పడుకుంటే మీ మనసు అంతా రాత్రిపూట ఏమైపోయింది, ఆ ఘోరాలు, నేరాలు చూసి పడుకున్నారనుకోండి, నిద్రపోయారనుకో, మనసు ప్రశాంతంగా పడుకోవాలి. ప్రార్థన చేసుకొని చక్కగా మీ మంచాల దగ్గర మోకరించి ప్రార్థన చేసి, మోకరించలేకపోతే కూర్చొనైనా ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా వాక్యాన్ని మీ హృదయంలో నింపుకొని, వాక్యాన్ని ధ్యానం చేసుకొని నింపుకొని పడుకుంటే మీకు చక్కని నిద్ర పట్టిద్ది. మీరు కోరుకుంటారే, దేవదూతలు నా మంచం చుట్టూ కావలించి ప్రభు అంటారే, అలా ప్రశాంతంగా ఉంటారు. అలా కాకుండా నేరాలు, ఘోరాలు చూసి పడుకుంటే మనం కూడా నేరస్తుల్లాగా ఊహించుకొని మన మీద కూడా వాళ్ళు వచ్చి చంపుతున్నట్టు, పొడుస్తున్నట్టు కలలు కానీ కదండి, ఎంత భయంకరం. తద్వారా ఏమైపోద్ది, ఇది చూస్తే కదా బ్లడ్ ప్రెషర్ వచ్చి పెరిగేది. మనకెందుకండి ఈ నేరాలు, ఘోరాలు కదా. ఏమంటున్నాడు, కోపోద్రేకు వాడు
కలహాన్ని రేపుతాడు, జాగ్రత్త అని అంటున్నాడు. అదే జ్ఞాని అయిన సొలొమోను ఇంకో మాట 14వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు. 14వ అధ్యాయం 17వ వచనం, త్వరగా కోపపడు వాడు మూఢత్వం. త్వరగా కోపం, ఊరికే కోపం, ఊరికే ఆవేశం, ఊరికే ఉద్రేకత. త్వరగా కోపపడేవాడు మూఢత్వం. వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలియదు. త్వరగా కోపం, వెంటనే కోపడతాడు, వెంటనే నవ్వుతాడు కదా. వీళ్ళతో చాలా ప్రమాదం. త్వరగా కోపపడేవాడు మూఢత్వాన్ని చూపిస్తాడు, మూర్ఖుడు అని అంటారు కదా. మూర్ఖత్వం ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతాయి. కనుక కోపం మంచిది కాదని వాక్యం చెప్తుంది కదా. వచ్చిన 16 అధ్యాయం 14 వచ్చినదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 14 వచ్చింది. జ్ఞాని అయిన వాడు క్రోధమును, అది నువ్వు జ్ఞానం కలిగి ఉండవా? క్రోధాన్ని ఏం చేయాలా? నీ ముందు లేకపోతే నీ ఇంట్లో పిల్లలు అరుచుకుంటున్నారు, కోపడుతున్నారు, లేకపోతే భర్త వచ్చి ఇంటికి వచ్చి ఊరికే ఆవేశపడిపోతున్నాడు, ఏదేదో మనసులో పెట్టుకొని వచ్చాడు, ఏదో తప్పు దొరికింది, కోపడుతూ ఉన్నాడు. ఇంటికి రాంగలే ఈ గిన్నెలు ఇక్కడ ఎందుకు ఉండయి, ఎక్కడ ఎందుకు ఉండయి, ఈ శుభ్రం చేయలేదు, ఓడవలేదు, ఇంకా ఇదేం కూర, ఈ గుడ్డలేదు ఎట్టు ఉతికావు, ఎన్నెన్నో లోపాలు కనపడి వచ్చి కోపడినప్పుడు ఏం చేయాలమ్మా? నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు, పొద్దున్న నిద్ర లేచి ఇదిగో ఇల్లు వాకిలి చిమ్మి, అంటులు తోమి, బట్టలు ఉతికి, అన్నం కూర వండి అన్నీ చేసి పెడితే వచ్చి దాంట్లో తప్పులు వస్తున్నావా అని కోపడ్డావు అనుకో. అతను ఆల్రెడీ వెళ్ళి పనిలో యజమానుడితోనో లేకపోతే దారిలో ఎవరితోనో గొడవపడి కోపంగా వచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా అతను కోపం రేపితే ఏమైందండి? చెప్పండి, చెప్పరా? నోరా ఈపికి సామి తెలుసు కదా, నోరా ఈపికి దెబ్బల దెబ్బ. అందుకే జ్ఞాని మాట్లాడుతున్నాడు సొలొమోను 16:14లో, జ్ఞానిమైన వాడు క్రోధమును, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుని 3 రాళ్ళు తన ఇంటిని చెరిపేసుకునేది. నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలనుకున్నావా? జ్ఞానం కలిగి నీ ఇంటిలో ఉన్న కోపాన్ని, లేకపోతే నీకు ఎదురవుతున్న కోపాన్ని, నీ ముందున్న కోపాన్ని శాంతంతో దాన్ని ఏం చేయాలా? శాంతపరచాలి కదా. జ్ఞానం అనిపించుకో కదా. చివరిగా నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. రోమపత్రిక 12:19, రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు, అది పగ తీర్చుట నా పని. అది దేవుడు ఏమన్నాడట? ఏమండి, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం నీకు ఇస్తా. మిమ్మల్ని ఎవరైనా హింసించారనుకో, మిమ్మల్ని బాధ పెట్టారనుకో, మిమ్మల్ని దుఃఖపరిచారనుకో, మీకు అన్యాయం చేశారనుకో, మీకు కీడు చేశారనుకో, మీరేం చేయాలా? మీరేం చేయకూడదు? పగ తీర్చుకోకూడదు, కోపపడకూడదు. ఆ పని ఎవరిదట? అది దేవుని పని. పగ తీర్చుకునే పని దేవునిది. నువ్వు దేవునికి అప్పచెప్పి గనక నువ్వు శాంతంగా ఉండగలిగావంటే, నీ హృదయంలో ఉన్న కోపాన్ని దేవునికి ముందు ఒప్పుకొని, ప్రభువా ఇదిగో ఇంత అన్యాయం నాకు జరిగింది, ఇంత ఘోరం నాకు జరిగింది అని ప్రభు దగ్గర ఒప్పుకుంటే, ప్రభువుకు అప్పచెప్తే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాను. ఏమన్నాడు? పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాడు. కనుక కోపోద్రేకాలు మానండి, కీడుకు దారి తీస్తాయి. శత్రువులు పెట్టిన ఆ యొక్క శత్రువులు తీర్చిన మన మీద పెట్టిన ఆ నిందలు, లేకపోతే మనకు చేసిన అన్యాయానికి దేవునికి అప్పచెబితే దేవుడు పగ తీర్చుకుంటాడు. రెండోది, 2 పనులు జరుగుతాయి. మనం పగ తీర్చుకున్నాం అనుకోమ్మా, ఎవరైనా మనల్ని గాయపరిచారు, ఇబ్బంది పెట్టారు, నువ్వు కూడా వెళ్ళి వెంటనే వాళ్ళని కొట్టావు, లేకపోతే తిట్టావు, లేకపోతే వాళ్ళ మీద కచ్చి తీర్చుకున్నావు. 2 ప్రమాదాలు. ఆ మనిషి చనిపోయే ప్రమాదం ఉంది, లేకపోతే ఆ మనిషి గాయపడే ప్రమాదం ఉంది. 2, ఆ వ్యక్తి తీసుకెళ్ళి కేసు పెడితే నిన్ను జైల్లో పెట్టే ప్రమాదం ఉంది. ఎన్ని నష్టాలు?
దెబ్బతిన్నవాడి కంటే దెబ్బ కొట్టినోడికి నష్టాలు ఎక్కువ. అవునంటారా కాదంటారా? దెబ్బతిన్నవాడికి దెబ్బ తగిలిద్ది, వాడు కొన్ని రోజులకు మందు పూసుకునే తగ్గిపోయిద్ది, నొప్పి తగ్గిద్ది. కానీ దెబ్బ కొట్టినోడికి ఏమండి చాలా నష్టం. దెబ్బ కొట్టాల్సిన పని నీది కాదు, పగ తీర్చుకునే పని నీది కాదు. ప్రభు అన్నాడు, అది నా పని, నాకు అప్పచెప్పండి, నేను పగ తీర్చుకుంటాను, పైపెచ్చు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను. ఆలోచించండి ప్రియులారా. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్న మాట జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నాడు, కోపపడడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము జాగ్రత్త. ఇక్కడ కోపపడుడి కానీ అన్నాడంటే కోపపడమని చెప్తున్నాడు దేవుడు అని చెప్పేసి కోపపడబాకండమ్మా. కోపపడమనేది ఏ సందర్భంలో? యేసు ప్రభు కూడా కోపపడ్డాడు. ఎప్పుడు? మందిరం విషయంలో. దేవుని మందిరాన్ని వాళ్ళు ఏం చేశారు? దొంగల గుహగా చేశారు, వ్యాపార కేంద్రంగా చేశారు. కనుక దేవుడు మందిరం జోలికి వస్తే దేవుడు ఒప్పుకోడు. యేసు ప్రభు కోపడిన సందర్భం మనకి ఇక్కడే కనిపించింది. ఆయన ఎప్పుడు కోపడడు, ఆయన శాంతమూర్తిగానే ఉన్నాడు, వారు ప్రశాంతంగానే ఉన్నాడు. కొట్టినా, గాయపరిచినా, ఇబ్బంది పరిచినా, ఎన్ని రకాల హింస పెట్టినా ఎక్కడ ఆయన కోపడినట్టు లేదు. ఆయన ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకున్నాడు, వెనకాల నుంచి గుద్దితే ఓర్చుకున్నాడు. అట్లాంటి యేసు ప్రభు ఒకే ఒక సందర్భంలో కోపడ్డాడు. అది ఎప్పుడంటే దేవాలయం జోలికి వచ్చినప్పుడు. దేవాలయం జోలిని దొంగల గుహగా మార్చారు, వ్యాపార కేంద్రంగా చేర్చారు. కనుకనే దేవుడు ఏం చేశాడు? కొరడా తీసుకుని మొత్తాన్ని దులిపేశాడు, వ్యాపారం మొత్తం తీసిపడేశాడు, దేవుని మందిరాన్ని శుభ్రం చేశాడు. నీ హృదయాన్ని దేవుడు ఆలయంగా మలుచుకున్నాడు. కనుక నీ హృదయం ఎలా ఉండాలా? దేవుడికి నివాసయోగ్యంగా ఉండాలి. నీ వెళ్తున్న మందిరం దేవుని యొక్క ఆరాధనకు నిలయంగా ఉండాలి. కనుక మన కోపం ప్రమాదకరం కదా. ఈ కోపం ఎందుకు కోపపడని అనుమతిచ్చాడు దేవుడు అంటే, చిన్న చిన్న విషయాల్లో బిడ్డలను దండించే విషయాలు కదా. జ్ఞానాన్ని సొలొమోను అంటాడు, పిల్లల విషయంలో మీరేం వాడాలి? బెత్తం వాడాలి. వాడు చచ్చేలా కొట్టకూడదు, వాడు వీపు మీద కాళ్ళ చేతుల మీద కొట్టాలా. అర్థమైందా? దాని వరకే ఉండాలి మన కోపం. ఏది పడితే అది తీసుకుని కోపం వచ్చింది కానీ ఆంతులు వేస్తే ఆ కోపం ఏమైపోయింది? పాపంగా మారిద్ది, ప్రమాదం జరిగిద్ది. జాగ్రత్త. అందుకే కోపం విషయంలో అసలు కోపడకుంటే మంచిది. నేను చెప్తున్నాను, శాంతంగా ఉండండి. యేసు ప్రభు వారు మనకు మాదిరి. ఆయన ఏం చేశాడు? ఆయన కలువరి శిలువలో మన కొరకు ఆ కష్టాన్నంతటిని అవమానించాడు. ఆయన ఎంత మాట అన్నారంటే, నీలాగా ఏమండి తల్లి విషయంలో నీలాగా వ్యభిచారం ద్వారా మేము పుట్టలేదని. ఇంతకంటే ప్రపంచంలో చెడ్డ మాట మరొకటి ఉండదేమో. అంత భయంకరమైన చెడ్డ మాట యేసు ప్రభునన్నా కానీ ఆయన మౌనంగా భరించాడు. అంత భయంకరమైన దెబ్బలు కొట్టినా కానీ మౌనంగా భరించాడు. అంతగా గాయపరిచినా మౌనంగా భరించాడు. చేతిలో మేకులు, కాళ్ళలో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, వాళ్ళంతా దున్నిపడేశారండి కొరడా దెబ్బలతో. అయినా ఆయన నోరు తెరవలేదు. ఆశ్చర్యపోతున్నాడు పిలాతు కదా. వీళ్ళు ఇన్ని నేరాలు మోపుతున్నాడు, నువ్వు నోరు తెరవా? ఆశ్చర్యపోతున్నాడు సోదరుడు, సోదరుడు. ఆ ప్రభువు యొక్క బిడ్డలుగా మనం ఏం చేయాలా? కోపం వీడి పాపం చేయకుండా శాంతి మార్గంలో దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించాలని, తద్వారా మన కోపాన్ని మనం ఏం చేయకూడదు? కోపడకుండా పగ తీర్చుకునే పని దేవునికి అప్పగించి ప్రతిఫలంగా మేలులు పొందుకునే వారిగా ఉండాలని దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.